అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎస్సీ కుల వర్గీకరణ నేపథ్యంలో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడికక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులందరూ కూడా దీన్ని నిరసిస్తున్నారు. ఎక్కడికక్కడ నిరసనలు కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా భారత్ బంద్కు పిలుపునిచ్చారు. దీంతో మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశవ్యాప్తంగా కూడా భారత్ బంద్కు పిలుపునివ్వడం ఎక్కడెక్కడ రవాణా అంతా కూడా స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నటువంటి ఏలూరు బస్ డిపో వద్ద ఉన్నాం. ఇక్కడ మనం విజువల్స్ చూడొచ్చు. ఎక్కడికక్కడ బస్ డిపోల వద్ద కూడా అక్కడ మాల సామాజిక వర్గానికి చెందిన నేతలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది, అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద పునరాలోచన చేయాలి. సుప్రీంకోర్టు పునరాలోచన చేసి దీనిపైన మరొక నిర్ణయం తీసుకోవాలని చెప్పి వర్గ వాళ్ళంతా కూడా సూచిస్తున్న పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో ఇక్కడ బస్ డిపో వద్ద ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలందరూ కూడా వచ్చి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది నేతలు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి మీ డిమాండ్ ఏంటి? ఎందుకని ఇటీవల కాలంలో భారతదేశంలో రాజ్యాంగం అమలవుతుందని అనుకున్నాము. కానీ ఈ మనువాదుల రాజ్యాధికారం చేపట్టినప్పటి నుంచే దళితులను చీల్చి వాళ్ళని పాలించే విధంగా వాళ్ళ ప్రవర్తన నెలకొని ఉంది. అదేవిధంగా అందులో భాగంగా మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి తీర్పుకి నిరసనగా వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దనే ఉద్దేశంలో ఏలూరు జిల్లా నుంచి మేము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్కు వ్యతిరేకంగా భారత్ బంద్ పిలుపు మేరకు నిరసన తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నాయకులారా ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి, మమ్మల్ని విడగొట్టడం కాదు, ఏదైతే ఎప్పుడో చేసినటువంటి కులగణాంకం ప్రకారం 15% మాత్రమే రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే, దళితుల మీద ప్రేమ ఉంటే మీరు ఇప్పుడు తక్షణమే కులగణన చేపట్టండి. అదే కులగణన చేపట్టినట్టయితే మాకు 27% రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీరు దళితుల మీద ప్రేమ ఉంటే నాయకులారా ఖబర్దార్, మీరు చేస్తే అదే విధంగా చేయండి తప్ప మాకు చిచ్చులు పెట్టే విధంగా మేము గొడవలాడుకునే విధంగా చేస్తే మీకు ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో రాజకీయ పార్టీలు అంతం ఖాయమని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాం. కోర్టులు దళితుల పట్ల వివక్ష చూపిస్తుంది. చుండూరు, కారంచేడు నరమేధ చేసినా కూడా, సాక్ష్యాలు చెప్పినా కూడా ఈ కోర్టు ఇంత శిక్షలు వేయలేదు. దళితుల్లో చిన్న చిన్న అభివృద్ధిని చూసి వీళ్ళ మధ్య చీలిక తేవడానికి నరేంద్ర మోడీ, అమిత్ షా, మనువాదులు ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రాజ్యాంగాన్ని తూట్లు పడుతున్న నరేంద్ర మోడీ తక్షణమే ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని పునఃపరిశీలించాలి. 341 ఆర్టికల్ ప్రకారం పున్నయ్య గారు వేసిన జడ్జిమెంట్ని అమలు చేయాలి. అలాగే ఈ జడ్జిమెంట్, వర్గీకరణ జడ్జిమెంట్ దేశవ్యాప్తంగా దళితులందరూ వ్యతిరేకిస్తున్నారు. చిన్న వర్గం కోసం, రాజకీయ ప్రయోజనం కోసం నరేంద్ర మోడీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. దాని నిరసనగా మేము ఏలూరులో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను పాటిస్తున్నాము. అందుకనే ఈ జడ్జిమెంట్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. ఇది మొత్తం ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలందరూ కూడా చెప్తున్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం విభజించు పాలించు అనే విధంగా ఆ తీరులో ఈ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి కుల వర్గీకరణ చెప్పండి, దాని ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం కాబట్టి ఖచ్చితంగా ముందు వర్గీకరణ చేసే ముందు ఖచ్చితంగా ముందు కులగణన చేపట్టాలి. తర్వాతే వర్గీకరణ దానికి సంబంధించిన దీనిపైన సుప్రీంకోర్టు కూడా పునరాలోచన చేయాలని చెప్పి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చంటితో మన ఆర్టీవీ ఏలూరు నుంచి. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.